సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది. కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అఫిడవిట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకొని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము, నువ్వు హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని బెదిరించడం జరిగింది అని అఫిడవిట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా నానా బూతులు తిడుతూ రాయరైలి అంటే పత్రికాముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానా బూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అఫిడవిట్లో కోర్టుకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో ఈ వాంగ్మూలం ఇవ్వాలని, లేకపోతే నీ అంతు చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేసినట్టు ఈ యొక్క అఫిడవిట్ వారు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నేను హైకోర్టులో కూడా మేము వాదించడం జరిగింది. హరీష్ రావు గారిని ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు, వారితో కన్ఫ్యూషియల్ స్టేట్మెంట్ చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి మేము చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంజాగుట్ట ఏసీపీ గారిని తెలియజేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ని మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈరోజు వారు అందరికీ 20,000 సొంత పూచికత్తుతో 2 షూటీలతో వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కోర్టులో మేము అతను చెప్తున్నాడు, ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైలు అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు, వారిని అలో చేయండి, వంశీ ఇచ్చే అఫిడవిట్ని తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారు ఆదేశానుసారం ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్ళి అతను ఏం చెప్తాడు అతని సొంత రైటింగ్తో జైలు కోర్టు గారికి సమర్పించడం జరిగింది. ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు, అదేవిధంగా ఎంత బాధ పెట్టారు, ఎన్ని బూతులు తిట్టారు. ఒక డీసీపీ కానీ అంటే ఇందులో చూసినప్పుడు ఒక డీసీపీ బాధ్యత గల వ్యక్తి, ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది. అంటే పత్రికలలో రాయని బూతులు కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది, ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశపడడం జరిగింది. దానికి కూడా ఒప్పుకోలేదని చెప్పడం జరిగింది. ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు వాంగ్మూలం ఇవ్వకపోతే నీకు నరకం చూపిస్తాము, ఈ కేసులు పెట్టి ఇరికిస్తాము, ఇదే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిస్తాము, ఇంకా వేరే కేసులలో ఇరికిస్తామని కూడా అతను అఫిడవిట్లో చెప్పడం జరిగింది. అది నిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయకండి, ఎందుకంటే మేము విన్నవించాము, ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది, సృష్టించారు. అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసులో హరీష్ రావు గారిని కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు విన్నవించినప్పుడు కోర్టు వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది. ఎప్పటి వరకు అని చెప్పలేదు. పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు సహకరించాడు. అయినా కూడా వాళ్ళ అపార్ట్మెంట్లో కిరాయికి ఉంటాడు. కిరాయికి ఉంటే 14th నాడు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, 10 నుంచి
వరకు